ఆ పార్లమెంట్లో మహిళలకు సంబంధించిన 33% రిజర్వేషన్ ఏదైతే అమలు ఉందో ఆ బిల్లుకు పార్లమెంట్లో వేయకపోవడం, ఆ బిల్లు పాస్ కాకపోవడం పట్ల బీజేపీ మహిళలు కూడా ఇప్పుడు హైదరాబాద్లో మహిళా ఆగ్రహ యాత్ర అని చేపడుతున్నారు. ఏవీ కాలేజ్ నుంచి కూడా ఇంద్రపార్క్ వరకు కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున బీజేపీ మహిళలు కూడా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు వ్యతిరేకంగా ఓటు వేసింది. మహిళల అభివృద్ధి కోసం మోడీ పాటుపడుతుంటే కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు కూడా మహిళలను మొత్తం చిన్నచూపు చూస్తున్నారని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి బీజేపీ మహిళా కార్యకర్తలు వాళ్ళకి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పార్లమెంట్లో పెడితే మద్దతు ఇవ్వాలి ప్రతిపక్షాలు. అంటే మహిళలు అంటే వాళ్ళకి ఇష్టం లేదా, వాళ్ళు అభివృద్ధి చెందాలంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా ఇష్టం లేదా? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క పురుషుడు కూడా మా ఇంట్లో ఉన్న మహిళలు కూడా పైకి రావాలని కోరుకుంటారు. ఎవరైతే బిల్లుకి అపోజ్ చేసిండ్రో 100% వాళ్ళ ఒక వ్యక్తిగత జీవితాల గురించి మనకు అర్థమైంది. అంటే వాళ్ళు మహిళలకి వ్యతిరేకంగా ఉన్నారు, అంటే ఇంటి నుంచి కూడా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అన్నారు. ఇంకోటి, మహిళలు అందరము ఎంతో సంతోషంగా వెయిట్ చేస్తున్నాం ఈ రోజు ఆ రోజు కోసం. ఒక బ్లాక్ డే కిందకి వచ్చినాక ఇవాళ మేము చెప్తున్నాం అంటే మా ఉసురు దాకి, మా శాపనార్థాలు దాకి రేవంత్ రెడ్డి ఫస్ట్ సర్వనాశనం అవుతాడు, తర్వాత మన రాహుల్ గాంధీ సర్వనాశనం అవుతాడు. వీళ్ళకి శాప విముక్తి కావాలి అంటే మన కర్ణాటకలో ఉన్న ధర్మశాలకు పోయి 5 గంటల తర్వాత పూజ చేసుకుంటే గానీ వాళ్ళకి మంచి జరుగుతుంది. నిజంగా నికృష్టమైన జీవితం ఏదైనా ఉందా అంటే ఇంకా రాహుల్ గాంధీ. ఎందుకంటే నీ నానమ్మనే కదా ఇందిరాగాంధీ ఒక మహిళ, ఆమెనే ఎంతో మంది మహిళల కోసం పోరాడింది. ఆమె దగ్గర ఉన్న మనిషిగా కూడా నీకు ఆమాత్రం బుద్ధి లేదు. ఎంత హేళనగా నువ్వు మాట్లాడినావు అక్కడ సభలో. అందరు కూడా అంటే నీకు ఒక సభ, ఒక గౌరవం కూడా లేకుండా అయిపోయింది. వాళ్ళ సిస్టర్ వచ్చేసేమో దాన్ని సెలబ్రేషన్ చేసుకుంటుంది. అంటే వీళ్ళకి మా ఫ్యామిలీ వరకు మేము మంచిగా ఉన్నాం, దేశంలో ఉన్న మహిళలు ఏమైనా సరే అనుకుంటున్నారు. ఒకటి చెప్పండి, దేశంలో ఉన్న మహిళలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళ ఉసురు అందరిది తాకింది. ఈ శాపం మాత్రం విముక్తి కాదు వాళ్ళకి. వాళ్ళు ఎన్ని పూజలు చేసుకున్నా కాదు. ఎందుకంటే మేము అందరము కాలర్ ఎగరేసుకుంటున్నాం కరెక్ట్ గా. అరే మేము కూడా మంచిగా అసెంబ్లీ పోయి కూర్చుంటాము, లోక్సభకు పోయి కూర్చుంటాము, మాకంటూ సభలో ఉంది అనే టైంలో మాకు లేకుండా చేసినందుకు మా ఒక్క అందరిది కూడా మరీ ఘోరంగా. రేవంత్ రెడ్డి గారిని అయితే తిట్టలేం, సీఎం కదా, సీఎం అయితే బూతులు తిట్టకూడదు కదా, అందుకోసం తిట్టట్లేదు తప్పించి లేకపోతే సీఎం కాకపోతే మాత్రం తిట్టేవాళ్ళం. రాహుల్ గాంధీ వచ్చేసి ఒక పాపం మంచిగా ఆల్రెడీ ఆయనకు ఒక పేరుంది, మళ్ళీ మేము అనకూడదు. కానీ ఈసారి అది కరెక్ట్ నిరూపించుకున్నాడు, ఆయన క్లియర్ గా నిరూపించుకున్నాడు. ఏమో ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ ఆయన స్పీచ్ కి ఆయనకన్నా అర్థమైందా? ఇంకోటి ఏంది, మన రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మనం తిని మాట్లాడుకుందాము, ఇక చాలా అయిపోయింది సక్సెస్ఫుల్ గా మనము బిల్ కాకుండా చేసినాం అంటే ఏమన్నట్టు? నీ కడుపులో అంతకులు. అరే నీకు ఒక బిడ్డ పుట్టింది కదా, నీ బిడ్డ కూడా నీకు ఉంది, ఒకటే బిడ్డ కదా నీకు. అరే నీకన్నా ఉండాలి కదా తెలివి. అరే నా బిడ్డ ఉన్నట్టు ఎంతమందికో ఉన్నారు, నేను కూడా మంచిగా ఉండాలని. ఎంత కడుపులో కుళ్ళు ఉందనేది తెలుసుకోండి. అంటే సక్సెస్ అయిపోయింది. ఈ మొక్కలకి ఆడవాళ్ళందరూ కలిసి ఇప్పుడు జరగబోయే సమయంలో కొట్టే రోజు వస్తుంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ మహిళలు ప్రధానమంత్రిగా ఉండే ముందు, ఇప్పుడు కూడా పార్టీ అధ్యక్షులుగా సోనియా గాంధీ కూడా ఉండే గతంలో, ఇప్పుడు వాళ్ళ చెల్లె కూడా ఉంది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు మహిళల పట్ల అట్లా చిన్న చూపు చూపించారు? వాళ్ళు మన రాష్ట్రంలో మహిళలకు 6 గ్యారెంటీలు ఇచ్చే అధికారంలోకి వచ్చారు, కానీ ఆ విషయం మర్చిపోయారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మహిళలు ఎప్పుడు మహిళా ఓట్లు మాత్రమే కావాలి, కానీ అధికారంలోకి రాకూడదు, వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళకూడదు. అందుకే దగ్గరుండి వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళలు మాత్రమే అధికారం అనుభవించాలి, ప్లస్ వాళ్ళు మాత్రమే అధ్యక్షులుగా ఉండాలి, ఎంపీలుగా ఉండాలని మాత్రమే కోరిక. అంటే వాళ్ళ ఇంట్లో తప్ప 3 లేడీస్, ఇంకెవరు లేడీస్గా వాళ్ళు అధికారంలో ఉండాలని అనుకోవట్లేదు. కాబట్టి వాళ్ళు ఇలా చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఇప్పుడే కాదండి, ఎప్పుడు వచ్చినా కూడా మహిళలకు మాత్రం మంచిగా ఆలోచించదు, వారి పట్ల మంచిగా ఆలోచించి వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించదు. సో అది మనం చూస్తున్నాం. ఇప్పుడు మరోసారి అంటే ఇప్పుడు 21 జనరేషన్లో ఈ టైంలో కూడా మహిళలకి మళ్ళీ రిజర్వేషన్ నుంచి దూరం చేశారు. సో ఏంటంటే 6 గ్యారెంటీలు ఏదైతే ఇచ్చారో 6 గంటలు ఆడవాళ్ళ కోసమే కదా ఇచ్చారు. అవి తీర్చకపోగా ప్లస్ అంటే అది చేయము నా ఇది చేయము, ఎప్పటికీ కూడా ఆడవాళ్ళని అనగదొక్కాలి, ఆడవాళ్ళు అన్ని రకాలుగాను కింద ఉండాలి, అన్ని రకాలుగాను వాళ్ళు ఎదగకూడదు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఏంటంటే పురుష అహంకారం. కాంగ్రెస్ మొత్తం మీద అంతేనండి, ఏ రాష్ట్రంలో ఉన్నా అంతే. సో అది జరుగుతుంది, అది మనం చూస్తున్నాం. ఎప్పుడు ఈసారి మాత్రం ఆడవాళ్ళ చేతుల్లో అంటే 50% దేశంలో ఆడవాళ్ళ ఓటర్స్ ఉన్నారు, 50% మహిళల ఓట్లతోని వాళ్ళని మాత్రం ఇంటికి పంపించేది గ్యారెంటీ. ఇది మనం చూస్తాం రానున్న ఎలక్షన్లలో. ఇంకా నుంచి ఎక్కడ అన్ని చోట్ల తిరుగుబాటు స్టార్ట్ అయింది మహిళల దగ్గర నుంచి. మాకు రావాల్సిన హక్కులని వాళ్ళు కాలరాశారు.
కానీ ఇంకా మీదట మాత్రం మహిళల యొక్క ప్రతాపము, మహిళల యొక్క శక్తి ఏంటో ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్కి చూపించి తీరుదాం. అయితే ఇప్పుడు మహిళా బిల్లుకు డీలిమిటేషన్కు లింక్ పెట్టారు, అందుకే మేము మద్దతు ఇల్లని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఎక్కడ మేము అందరం ముందుకు వచ్చేస్తే 33% అంటే 30 మంది 100 మంది మగవాళ్ళు ఉంటే 33 మంది ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏందో నామూషి అన్నట్టుగా ఫీల్ అయిపోయి దానికి రిజర్వేషన్ క్యాన్సిల్ చేశారు. అంతే తప్ప వాళ్ళకి దురదృష్టి అంటే వాళ్ళకు నీతి జాతి అనేది లేదు, మనుషులని విలువించలేదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆడవాళ్ళు అనేది కొంచెం కామన్ సెన్స్ ఉంటే ఈ మాత్రం ఇంత చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళ అక్క ఆడపిల్లనే కదా, చెల్లె ఆడపిల్లనే కదా, అమ్మ ఆడపిల్లే కదా, భార్య అయినా ఆడపిల్లే కదా. మరి అన్నిటికీ నా భార్య మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తి అయితే అట్లాంటివి ఉంటుండే. ఆయన రాహుల్ గాంధీకి భార్య లేదు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాడు అన్నట్టు. ఇంకా మోడీకి కూడా భార్య లేదు, నాకు కూడా భార్య లేదు కాబట్టి ఇట్లాంటి సలహాలు మాకు ఎవరు అని చెప్పేసి భార్య ఉన్నారండి, కానీ అది వేరు సబ్జెక్టు. రాహుల్ గాంధీ గారికి ఏంటంటే అంటే మొత్తానికి లేదని మీకెట్లా తెలుసా? ఇంకోటి ఏంటంటే బిల్లుకి సంబంధించి వాళ్ళ పార్టీలో ఉన్న మహిళలకి అయితే షేమ్ షేమ్ షేమ్. ఎందుకంటే వాళ్ళు కూడా మహిళలే కదా, వాళ్ళు సంతోషపడుతుంటే నాకు నవ్వొస్తుంది. ఏంటంటే సరే బీజేపీ వాళ్ళని ఒక పక్కన పెడతాం మహిళని, కానీ కాంగ్రెస్లో ఉన్న మహిళలకు కూడా సిగ్గులేదా? అంత ఘోరమా? అంటే వాళ్ళకు కూడా హక్కు లేదనేది వాళ్ళకు కూడా తెలవట్లే. అంటే ఆ పిచ్చి ఆ భ్రమలో ఉండిపోయినారు. అరే మాకు అన్యాయం జరుగుతుందని కూడా తెలవట్లే. ఇంకోటి తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి పోయే ఢిల్లీలో కూర్చున్నాడు కదా, ఇంత దుర్మార్గుడా, ఇంత దుష్టుడా. హైబ్రిడ్ పాలసీ అని కూడా తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఆ హైబ్రిడ్ పాలసీ వాళ్ళ ఇంటి వరకు పెడితే బాగుంది. మళ్ళీ వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి పాలన చేస్తున్నారు కదా, సిగ్గుండాలి. చెప్పేటప్పుడు మనం పాలించాలి, అది ముందు మనం పాటించి ఎదుటోళ్ళకి చెప్పాలి. హైబ్రిడ్ కరెక్టే, హైబ్రిడ్ పాలనే పెట్టిండు, కరెక్టే, ఉన్నంతనే పెట్టిండు హైబ్రిడ్ పాలన. అది కాకపోతే మన రాష్ట్రంలో కవిత గారు కూడా ఏంటండి, ఆమె కూడా మహిళా బిల్లుని వ్యతిరేకిస్తుంది. మరి ఆవిడ మహిళనా లేకపోతే ఏంటి, జైలుకి వెళ్ళొచ్చినాక మహిళ అనే విషయం మర్చిపోయినట్టున్నాము. కానీ ఇప్పుడు రేపు ఏ మొహం పెట్టుకుని జాగృతి అనే పేరుతోటి పార్టీ కూడా కొత్త పార్టీ అనౌన్స్ చేస్తున్నారు. మరి మహిళా ఆదరణ కానీ మహిళల యొక్క కార్యకర్తల పార్టీలో జాయిన్ అవ్వడం కానీ ఎలా జాయిన్ అవుతారు? ఇప్పుడు ఆమె స్వయంగా చెప్తుంది మహిళా బిల్లుని వ్యతిరేకించింది. మరి మహిళలు పార్టీలోకి చేరితే ఏ రకమైన న్యాయం చేస్తుంది? ఆమె చేయదని నిరూపించుకున్నట్టే కదా. సో అలాంటి అంటే ఆమె పార్టీలో మహిళలకు కాదు, ఓన్లీ జెంట్స్కు మాత్రమే స్థానాలు, టికెట్లు కూడా వాళ్ళకి అని ముందే చెప్పేసింది. పార్టీ ఏర్పాటు చేయకముందే చెప్పేసింది ఆమె. సో నిజంగా డీలిమిటేషన్ అంటే తెలియదు రేవంత్ రెడ్డికి, అంటే దాని మీనింగే తెలియదు. ఏమంటే డీలిమిటేషన్ అది కావాలా కావద్దా అది తెలియదు. జనగణన అంటే తెలియదు, అసలు దేని మీద అవగాహన లేదు. 33% బీసీ రిజర్వేషన్ అంటాడు, సడన్గా మళ్ళీ ఉమెన్ బిల్ పాస్ అయితే సరే, కానీ డీలిమిటేషన్ ఇది కావద్దు. అసలు దేనికి అవగాహన లేని సీఎం. మోడీ గారు తీసుకొచ్చిన రిజర్వేషన్ ని కాల రాశారు కాంగ్రెస్ వాళ్ళు. మహిళా రిజర్వేషన్, మహిళా శక్తిని అనగదొక్కుదామని చూస్తున్నారు. ఇది ఇంతటితో ఆగదు, ఇది ఆరంభం. రిజర్వేషన్ వచ్చి మహిళలు చట్టసభల్లో కూర్చునే వరకు ఉద్యమించేది విశ్రమించేది లేదు. ఖచ్చితంగా మహిళా బిల్లు తీసుకొస్తాం, చట్టసభల్లో కూర్చుంటాం. మేము మహిళా బిల్లు పాస్ అవుతుందని సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో అన్ని పార్టీలు కలిసి దాన్ని పాస్ కాకుండా చేయడం చాలా దురదృష్టకరం. మహిళలను ఓన్లీ ఓటు బ్యాంకుగానే భావిస్తున్నారు, కానీ అది సరైన పద్ధతి కాదు. మహిళలు కూడా ముందుకొస్తే అన్ని రంగాల్లో సాధిస్తున్నారు ఈ టైంలో, కానీ రాజకీయంలో సాధించలేరనుకున్నారా ఏమనుకున్నారు వీళ్ళు అర్థం కావట్లేదు. మన మోడీ గారు ఎంతో మంచి ఉద్దేశంతో మహిళలందరూ వస్తేనే దేశాభివృద్ధి జరుగుతుందని నమ్మినప్పుడు డీలిమిటేషన్ అని మధ్యలోకి తెచ్చి, ఇప్పుడు మామూలుగా డీలిమిటేషన్ అయితే ఏమవుతుంది, వాళ్ళు చెప్తున్న రీజన్లు ఏవి కరెక్ట్ కాదు, కానీ జనాల్ని మధ్యలోకి పెట్టి ఏంటంటే పార్టీల పరంగా ఇదేదో ఒక పార్టీకి లాభం జరుగుతుంది, మహిళలంతా అక్కడెక్కడ సపోర్ట్ చేస్తారో అన్న ఓన్లీ దురుద్దేశంతో దాన్ని వెనక్కి జరపడం జరిగింది.